హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. చాలాసార్లు మీరు గైనిక్ కంప్లైంట్స్తో కానీ లేదా కడుపులో నొప్పిని కానీ అలా కంప్లైంట్స్తో డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు స్కాన్ రిపోర్ట్స్లో సిస్ట్స్ ఉన్నాయని కూడా రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో ఈ సిస్ట్లో ఒవేరియన్ సిస్ట్లు ఉండొచ్చు, అలాగే పారా ఒవేరియన్ సిస్ట్లు కూడా ఉండొచ్చు. సో ఒవేరియన్ సిస్ట్కి పారా ఒవేరియన్ సిస్ట్కి మధ్యన తేడా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కామన్గా ఒవేరియన్ సిస్ట్లు కానీ పారా ఒవేరియన్ సిస్ట్లు కానీ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు బయటపడవు. ఒకవేళ ఇదే సిస్ట్లు కనుక సైజ్ పెద్దగా ఉంటే, అంటే 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే ఈ సిస్ట్ తాలూకా ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి కనపడవచ్చు. అలాగే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ సిస్ట్ అనేది ట్విస్ట్ అవ్వడం కానీ లేదా వాటంతటవే కడుపులో పగిలిపోయి బ్లీడింగ్ అవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా రెండిటికి కూడా కామన్ సిమ్టమ్స్ కొన్ని ఉన్నప్పటికీ వీటిలో కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ థింగ్ పొజిషన్. సో జనరల్గా ఒవేరియన్ సిస్ట్ అనేది ఓవరీ నుండి ఏర్పడే సిస్ట్ అనమాట. అందువల్ల ఇది ఓవరీ లోపల కనిపిస్తూ ఉంటుంది. అలాగే పారా ఒవేరియన్ సిస్ట్ అయితే ఓవరీకి బయట, అంటే ఓవరీకి ఫెలోపియన్ ట్యూబ్కి మధ్యన ఉండే స్పేస్లో జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెండు సిస్ట్లు పొజిషన్ బట్టి స్కాన్లో ఎలా కనిపిస్తాయి అనేది చూపిస్తాను. ఈ పేషెంట్కి స్కాన్ చేస్తే సో ఇది ఓవరీలో సిస్ట్ అనమాట. చూసారు కదా, ఇక్కడ మూన్ షేప్లో కనపడుతుంది కదా, ఇది ఓవరీ తాలూకా టిష్యూ. అండ్ ఈ బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో అది వాటర్తో ఫిల్ అయిన సిస్ట్. సో అందుకని మనకి స్కాన్లో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో ఇలా ఓవరీ లోపలే ఉంది కాబట్టి దీన్ని మనం ఒవేరియన్ సిస్ట్ అంటాం. ఇది ఇంకొక పేషెంట్ స్కాన్ అనమాట. సో ఈ స్కాన్లో చూసారా, ఓవరీ అనేది మనకు క్లియర్గా సెపరేట్గా బయటకు తెలుస్తుంది. ఓవరీ పక్కన ఈ బ్లాక్ కలర్గా ఉన్నది సిస్ట్ అనమాట. సో ఇట్లా ఓవరీ పక్కన సెపరేట్గా ఉన్నప్పుడు దాన్ని మనం పారా ఒవేరియన్ సిస్ట్ అంటాం. అండ్ సెకండ్ థింగ్, ఒవేరియన్ సిస్ట్లు అనేవి జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాటంతటవే స్పాంటేనియస్గా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పారా ఒవేరియన్ సిస్ట్ అయితే వాటంతటవి క్లియర్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్, ఒవేరియన్ సిస్ట్లో కంపారిటివ్గా పారా ఒవేరియన్ సిస్ట్ల కన్నా కూడా క్యాన్సర్ కింద మారే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు స్కాన్లో కనుక అలాంటి డౌట్ ఏమన్నా అనిపిస్తే కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారాను అలాగే ట్యూమర్ మార్కర్స్ అంటే బ్లడ్ టెస్టుల ద్వారాను ఈ సిస్ట్స్ అనేవి క్యాన్సర్ కింద మారే రిస్క్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ట్రీట్మెంట్. సో ఒవేరియన్ సిస్ట్లు కనుక 3 నెలల టైం పీరియడ్లో స్పాంటేనియస్గా తగ్గకపోయినా లేదా కొన్ని రకాల ఒవేరియన్ సిస్ట్లు ప్రెగ్నెన్సీ రావడంతో ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి. అంటే చాక్లెట్ సిస్ట్ కానీ డర్మాయిడ్ సిస్ట్ లాంటివి. సో ఇలాంటి సిస్ట్లు ఏమన్నా ఉన్నాయని తెలిసినప్పుడు వీటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అదే పారా ఒవేరియన్ సిస్ట్ అయితే అవి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ ఉండదు కాబట్టి సో వీటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేయాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా పారా ఒవేరియన్ సిస్ట్ని అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది.